హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కవితల క్రియేషన్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి తొలి ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు, తొలి ఏకాదశి పూజా విధానం అండి. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైనటువంటి తిథి తొలి ఏకాదశి. వారం వచ్చి బుధవారం, జూలై 17వ తేదీ తొలి ఏకాదశి. చాలా శక్తివంతమైనదండి, ఎందుకంటే బుధవారం వచ్చింది. విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి. గంగ వంటి తీర్థము, తల్లి వంటి గురువు, విష్ణువు వంటి దైవము, ఉపవాసం వంటి తపస్సు, కీర్తి వంటి ధనము, జ్ఞానం వంటి లాభం, ధర్మం వంటి తండ్రి, వివేకం వంటి బంధువు, ఏకాదశి వంటి వ్రతము, పూజా విధానం అనేది చాలా గొప్పవండి. అందుకని ఏకాదశి రోజు తప్పకుండా ఈ విధంగా అయితే పూజ అనేది జరుపుకోండి. లేవని స్కంద పురాణంలో చెప్పారు. ఏడాదిలో మనకు 24 ఏకాదశులు వస్తాయి. తెలుగు వారికి చాలా ముఖ్యమైనవి 2 ఏకాదశులు మాత్రమే. అవి ఎంతో విశేషమైన ప్రాధాన్యం కలిగినవి. ఆ ఏకాదశులు మనకు సంవత్సరంలో 2 సార్లు వస్తాయండి. మొట్టమొదటి 1వది ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి. ఇది ఆషాఢ మాసంలో ఫస్ట్ వస్తుందండి. 2వది ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి అండి. ఈ 2 ఏకాదశులు చాలా ముఖ్యమైనటివి. తొలి ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలి? తొలి ఏకాదశి రోజు శ్రీహరిని తలచిన, పూజించిన, ఉపవాసం చేసిన ఎంతో పుణ్యం వస్తుందండి, ఎంతో పుణ్యం లభిస్తుందని శాస్త్రం అనేది చెప్తుంది. ఆషాఢ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. దీనికే ప్రథమ ఏకాదశి, తొలి ఏకాదశి అని పేరు కూడా ఉంది. ఇది ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో మొట్టమొదటిగా వచ్చే ఏకాదశి అండి. ఈ ఏకాదశికి చాలా ప్రాముఖ్యం ఉంది. తొలి ఏకాదశిని మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశిగా పెద్దలు చెబుతారు. మహావిష్ణువు పాలకడల్లో ఏవో నిద్రలోకి ఉపక్రమిస్తాడు కనుక ఈ ఏకాదశిని సేన ఏకాదశి అని కూడా అంటారు. మహావిష్ణువు నిద్రలోకి పోయే ఏకాదశిగా ఈ ఏకాదశిని చెప్తారండి. మహావిష్ణువు నిద్రపోవడం అంటే మనం నిద్రపోయినట్టు నిద్రపోవడం కాదండి. ఏవో నిద్రలోకి పోయినా కూడా మనల్ని కనిపెట్టుకొని ఉంటాడు. ఆ మహావిష్ణువు సూర్యుడు ఉత్తరాయణంలో నుండి యాత్రను పూర్తి చేసి దక్షిణాయనంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు వచ్చే మొదటి ఏకాదశిని కూడా ఇదే గనుక దీనికి తొలి ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ తొలి ఏకాదశి అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన పండగల కంటే, అన్ని పండగల కంటే ముందు వస్తుంది కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అని అంటారు. ఈ తొలి ఏకాదశి అనేది ఆ మహావిష్ణువుని పూజించిన, ఆ వెంకటేశ్వర స్వామిని పూజించినా కూడా మనకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయండి. మనము ఎన్ని బాధల్లో, కష్టాల్లో ఉన్నా కూడా ఆ భగవంతుడిని పూజించండి. తొలి ఏకాదశి పర్వదినాన్ని ఎలా ఆచరించాలి, పూజా విధానం ఎలా చేసుకోవాలనేది చూడండి. ఏకాదశి రోజున ఖచ్చితంగా చేయవలసిన పనులు, మనం పూజ చేయడానికి వీలు కానప్పుడు, వసతి లేనప్పుడు భగవద్గీతని ఒక్కసారి చదవడమైనా, ఒక్కసారి వినడమైనా చేశారంటే మీరు పూజ చేస్తే మీకు ఎంత ఫలితం అనేది కలుగుతుందో అదేవిధంగా మనం భగవద్గీతని చదివినా కూడా, వినినా కూడా అదే ఫలితం అనేది కలుగుతుందండి. తొలి ఏకాదశి రోజున ఆ వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించండి, మీకు మంచి అనేది జరుగుతుంది. ఏకాదశి రోజున ఇల్లు అంతా శుభ్రంగా చేసుకొని నీట్గా తుడుచుకోవాలి. తుడుచుకున్నప్పుడు రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లుని శుభ్రంగా తుడుచుకునే మంచి జరుగుతుందండి. మనకు రాళ్ళ ఉప్పుతో తుడుచుకోవడం వల్ల మనకంతా శుభం అనేది జరుగుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తలస్నానం అనేది తప్పనిసరిగా చేయాలి తొలి ఏకాదశి రోజు. అలా తలస్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో తులసి ఆకులు వేసుకొని కానీ తలస్నానం అనేది చేశారంటే వాళ్ళకి జాతకంలో ఉన్న దోషాలు అనేటివి తొలగిపోతాయి.
వాళ్ళకి ఇంక మీదట జాతక దోషాలు అనేటివి పోయి వాళ్ళకి మంచి జరుగుతుంది. మీ ఇంట ఉండే గడపకు ఉంటుంది కదండి, ఆ గడపకు అనేది కుంకుమ బొట్లు అనేటివి అలంకరించుకోవాలి. గుమ్మానికి అనేది మామిడాకుల తోరణాలు కట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనేది మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మనము పండగ రోజు ఇలాగా మంచిగా ఇల్లుని అలంకరించుకుంటే మనకు లక్ష్మీదేవి ఎప్పుడు మనతోనే ఉంటుందండి. మీ ఇంట్లో దేవతలు అడుగు పెట్టాలి అంటే మీరు ఇంకో పని కూడా చేయాలి. మీ గుమ్మం ముందర పసుపు నీళ్లు చల్లాలండి. అప్పుడే మన ఇంట్లోకి దేవతలు అనేవాళ్ళు అడుగు పెడతారు. మనం గుమ్మం ముందర అంటే మనం ముగ్గు వేస్తాం కదండి, అక్కడ పసుపు నీళ్ళు అనేటివి చల్లండి. మన ఇంట్లో దేవతలు అనేది ప్రవేశిస్తారు. దేవతల పటాలకి మనం ఎప్పుడైనా పసుపు కుంకుమతో బొట్లు అనేది పెడతాం కదండి, కానీ ఈ తొలి ఏకాదశి రోజు మాత్రం గంధం పూసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ వెంకటేశ్వర స్వామికి ఎర్రని పూలతో నిండుగా అలంకరణ అనేది చేయండి. అలా చేయడం వల్ల ఆ ఏడుకొండల స్వామి ఆశీస్సులు మీకు అందరికీ ఉంటాయి. మీకు అంతా మంచిగా జరుగుతుంది. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామిని ఎర్రని పూలతో పూజిస్తే మనకు మంచి జరుగుతుందండి. వెంకటేశ్వర స్వామి ముందు తులసి ఆకులు పెట్టి దీపారాధన అనేది చేయండి. తులసి ఆకులు పెట్టడం వల్ల ఆయనకి ఎంతో ఇష్టమైనది తులసి ఆకులు కదండి, అందుకని మనకు ఆ విధంగా పెట్టి దీపారాధన చేస్తే మంచి జరుగుతుంది. బియ్యం పిండి ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేస్తే 5 ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయండి. తొలి ఏకాదశి రోజు మీకు అఖండ రాజయోగం అనేది వస్తుంది. మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. బియ్యం పిండిలో ఆవు నెయ్యి వేసి 5 ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి ముందర దీపారాధన అనేది చేయండి. మీరు వెలిగించే ఆ పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టుకోండి. కుంకుమ బొట్లు పెడితే మనకు ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది ఉంటుంది. దాంట్లో ఆవు నెయ్యి బదులుగా నువ్వుల నూనె వేస్తే మీ కష్టాలు అనేది తొలగిపోతాయి. పూజకి నైవేద్యంగా పేలాల పిండి చాలా ముఖ్యమైనదండి. తొలి ఏకాదశి రోజు ఈరోజు పానకము, బెల్లము, పొంగలి పెట్టండి. ఆ మహావిష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలలో ఈ ప్రసాదాలు కొన్ని పండ్లలో దానిమ్మ గింజలను పెట్టండి. ఆ విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనవి. ఆ మహావిష్ణువుకి మీరు ఏ ప్రసాదాలు చేయకపోయినా భక్తితో ఒక చిన్న బెల్లం ముక్కని సమర్పించిన ఆ మహావిష్ణువు ఎంతో సంతోషిస్తాడండి. మనము ఎంగిలిగాని ప్రసాదం అనేది ఏదన్నా ఉంది అంటే అది బెల్లమేనండి. అందుకని బెల్లం ముక్క పెట్టినా మీకు మంచిగా జరుగుతుంది. ఆడవారు తొలి ఏకాదశి రోజు కాళ్ళకి పసుపు, నుదుట కుంకుమ ధరించాలి. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుందండి. ఈ విధంగా చేసిన తర్వాత చివరికి కొబ్బరికాయ అనేది భగవంతుడికి సమర్పించండి. మీరు కొబ్బరికాయ కొట్టడం వల్ల మీకు అఖండ ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది. చివరగా కర్పూరంతో హారతి ఇవ్వండి. ఈ విధంగా మీరు మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని నమ్మకంతో స్మరించండి. మీరు అనుకున్న కోరికలన్నీ తీరుతాయి. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. చివరగా ఒక మాట, చాలా ముఖ్యమైన పని అయితే ఈరోజు చేయకూడదు. ఈ పని చేయడం వల్ల మీకు ఎంతో పాపం అనేది అంటుకుంటుందండి. ఆ పని ఏమిటంటే మీరు తినకూడని ఆహారము మాంసాహారం అండి. ఈరోజు మాంసం అనేది ముట్టుకోకూడదు. పొరపాటును కూడా ముట్టుకున్నా మీకు జన్మజన్మల పాపం అనేది తగులుతుంది. మాంసాహారం అనేది మీరు పొరపాటును కూడా ఈ తొలి ఏకాదశి రోజు తినకండి. ఆ మహావిష్ణువుకి, వెంకటేశ్వర స్వామికి మీరు ఈ విధంగా పూజ చేస్తే తొలి ఏకాదశి రోజు మీరు ఎంతో మంచి అనేది జరుగుతుందండి. ఎన్నో మంచి ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఆ భగవంతుడికి నమ్మకంతో స్మరించండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కావ్య తెలుగు క్రియేషన్.